హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడి, తర్వాత ఆయిల్ లేకుండా బెండకాయ ఫ్రై అనేది చేసుకుందాం. ముందుగా నేను ఏం చేశానంటే గోంగూర ఒక కట్ట తీసుకొని ఇలా నీట్గా కడిగేసుకున్నాను అనమాట. తర్వాత బెండకాయలు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ముందుగా ఆకులంతా ఏదైతే ఉందో ఇలా టర్కీ టవల్ మీద వేస్తున్నాను అనమాట. హ్యాండ్ టవల్ కానీ టర్కీ టవల్. ఇదేంటబ్బా ఇలా ఆకులు అని తీసి టవల్ మీద వేస్తుంది అనుకుంటున్నారా? తడిగా ఉంటే తొందరగా పచ్చడి పాడైపోతుంది. ఇలా వెంటనే కడుక్కొని చేసుకోవాలి అన్నప్పుడు తడి లేకుండా చూసుకోవాలన్నమాట. అందుకని చెప్పి ముందుగా ఇలాగ టవల్ మీద ఆకులన్నీ వేశాను. గోంగూర అనుకుంటాం కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గోంగూరకి. మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది అందులో. ఇక్కడ చూసారా, టిష్యూ ఒకటి వేసాను, దాని మీద వేసి చిన్నగా ఒత్తుతున్నాను. అండ్ ఇలా రోల్ చేసి కూడా కొంచెం గట్టిగా ఒత్తుతాను అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం టర్కీ టవల్కి తడంతా అంటుకుంటుంది, అలాగే టిష్యూ కూడా అంటుకుంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు చూడండి, టిష్యూ మొత్తం వాటర్ ఏదైతే ఉందో ఆకుల మీద అదంతా పీల్ చేసుకుంటుంది అనమాట. ఇలా చేస్తే మనం పచ్చడి చేసుకున్నప్పుడు వెంటనే పాడైపోవడం అలా ఏం జరగకుండా నీట్గా ఉంటుంది పచ్చడి కూడా ఒక వారం దాకా. ఇప్పుడు ముందుగా మనం ఏం చేస్తామంటే బెండకాయల్ని ఎండ్స్ అన్నవి తీసేసి అన్నీ ప్రిప్ చేసుకుందాం. మా ఆయన్ని పిలిచాను, హెల్ప్ చేయండి, కొంచెం టైం అయిపోతుంది, లేట్ అవుతుంది బెండకాయలకి తీయాలంటే. అది బెండకాయలు బాగుంటుంది కానీ కట్ చేయడం మాత్రం చాలా కష్టం అండి. సో మా ఆయన ఇలాగా కట్ చేసి నాకు మొదళ్ళు కట్ చేసి ఇస్తే నేను ఇలాగ అన్నీ ఒకదాని పక్కన ఒకటి పేర్ చేసుకొని కటింగ్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేను కటింగ్ చేయడం చూసి దీని కటింగ్ రాదా, ఇంత బారున కోస్తుంది అని. దానికి కూడా ఒక రీజన్ ఉందండో. ఎందుకంటే ఇలా బారున కోసినప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో వేస్తున్నాం, అది కూడా ఆయిల్ లేకుండా. ఇలా బారున కోస్తే మనకి ముక్కలు మంచిగా వేగుతాయి ఆయిల్ లేకపోయినా కూడా. చిన్న చిన్న ముక్కలు కోసుకున్నప్పుడు ఏమవుతుందంటే త్వరగా వేగిపోయి మాడిపోతాయి అనమాట. ఇప్పుడు చూసారా, నేను కొంచెం పసుపు, లైట్గా ఆయిల్ 1 టీ స్పూన్ వేసాను. వేసి మొత్తం అంతా కలిపి ఇలాగ ముక్క పట్టేలాగా కలిపాను. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఉన్న జాలి తీసేసి మొత్తం ముక్కలన్నీ డైరెక్ట్గా ఎయిర్ ఫ్రైయర్లోకి వేసేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఎంత నిండుగా ఉంటుందో వేసిన తర్వాత, కానీ అయిపోయిన తర్వాత దాంట్లో సగం క్వాంటిటీయే వస్తుంది మనకి బయటికి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో 10 మినిట్స్ పెడతాను. 10 మినిట్స్లో కూడా మనం ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి తీసి టాస్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకుంటాను అనమాట. ఈ మొత్తానికి ఏదైతే ఉందో నేను 60 ml ఆయిల్ యూస్ చేస్తున్నాను. మొత్తం గోంగూర పచ్చడికే యూస్ చేశాను. ఒక 5 ml మాత్రమే బెండకాయకి యూస్ చేశాను. ఇలాగ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ముందుగా ఎండుమిర్చి, తర్వాత మెంతులు వేసేసుకోవాలి. అవునండి, మర్చిపోయాను, ఇందులో మనం ధనియాలు కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను, తర్వాత వేసుకుంటాను, అది కూడా చూపిస్తాను. ఇలా వేసుకొని వేయించుకుంటాం. ఈలోపు పోపు సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి రెడీ చేసుకుంటున్నాను అనమాట. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ మనకు పోపుకి ఏవైతే కావాలో ఇవన్నీ మన క్వాంటిటీ తగ్గట్టు వేసేసుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాను. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఇంగువ, ధనియాలు ఇందాక మర్చిపోయాను, మళ్ళీ చెప్తున్నాను, ధనియాలు కూడా వేసుకోవాలి. ఈలోపు ఈ బెండకాయ ఏదైతే ఉందో 5 మినిట్స్ అయిపోయింది. సో తీసి ఇలా టాస్ చేస్తున్నాను. చూసారా, ఇందాకి ఇప్పటికీ కొంచెం రంగు మారింది, స్లోగా కుక్ అవుతుందన్నమాట. సో మనం ఎయిర్ ఫ్రైయర్లో మళ్ళీ పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ వేయించుకున్న ఎండుమిర్చి, మెంతులు ఏదైతే ఉన్నాయో అవి సైడ్కి తీసేసుకున్నాను. ధనియాలు అని చెప్పాను కదండి, ఇదిగో ధనియాలు కూడా వేస్తాను అనమాట. ఇవి కూడా దూరగా వేయించేసుకుంటాం. మంచి స్మెల్ వచ్చింది ధనియాలు అంటే అక్కడ ధనియాలు బాగా రోస్ట్ అయ్యాయని. ఇవి కూడా సైడ్కి తీసేసుకొని ఇందాక ఏదైతే అన్ని కలిపి పెట్టుకున్నాం దాని దగ్గరే వేసేసుకుందాం. ఇవన్నీ కలిపి తర్వాత మనం పొడి కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మనం ఏవైతే వెల్లుల్లిపాయ రెమ్మలు పెట్టుకున్నామో వాటిని దంచుకుందాం. ఇక్కడ మీరు మీ ఇష్టం అండి, మీ టేస్ట్ తగ్గట్టు మీరు మంచిగా కొట్టేసుకుందాము, బాగా చెదకొట్టుకుందాం అంటే చెదకొట్టచ్చు. లేదు కొంచెం రెమ్మలుగా ఉండాలి, కొంచెం పీసుల్లా ఉండాలి అంటే ఇప్పుడు నేను చేసుకున్నట్టు చేసుకోవచ్చు అనమాట. మాకైతే ఇలా ఇష్టం. సో నేను అందుకే కొంచెం పేస్ట్లా చేయకుండా కొంచెం రెమ్మల్లాగే ఉంచాను. కరివేపాకు కూడా వేస్తున్నాను. దీంతో పాటుగా ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కొంచెం వేగిన తర్వాత గోంగూర ఏదైతే కలిపి ఉంచుకున్నామో ఆ గోంగూర కూడా మనం దీంట్లోకే వేసేసుకుంటాము. ఇప్పుడు ఇంకొకసారి నేను ఇందాక టిష్యూ వేసి ఉంచాను కదా గోంగూర మీద, దాన్ని ఇంకొకసారి రోల్ చేసి మంచిగా తడి లేకుండా చూసారా ఎలా పొడి పొడిగా వస్తుందో ఆకు, తడి లేకుండా అలా చేసుకుంటాను అనమాట. ఇంకొకసారి ఫైనల్గా టచ్
తడి లేకుండా ఒత్తేసి మొత్తం ఆకంతా ఏదైతే ఉందో దాన్ని మనం కరివేపాకును వెల్లుల్లిపాయలు ఏదైతే వేయించామో దాంట్లో వేయించేసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్ మీద స్లోగా రోస్ట్ చేసుకుంటాం ఆగంతా బాగా మగ్గడానికి. ఇది ఆల్మోస్ట్ ఒక 2 minutes అట్లా పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు టైం. గోంగూర వేడి చేస్తుంది ఇది అది అంటారు కానీ ఒలుచుకోవడానికి టైం పడుతుంది, కానీ విడిపించడానికి గోంగూర చాలా మంచిదండి హెల్త్కి. మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. బోల్డ్ ఐటమ్లు చేస్తారు కానీ గోంగూర రొయ్యలు, గోంగూర మటను, గోంగూర చికెన్ అని. కానీ నాకైతే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. కాకపోతే మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అని చెప్పి చేసుకోవడం మానేసాం. కానీ ఈసారి ఇలా కాదు, ఎలాగైనా సరే కొంచెం ఆయిల్ దీనికే పడేలాగా వేరే ఐటెంలో ఆయిల్ లేకుండా చూసుకుందాము, కొంచెమైనా తినాలి ఎలాగైనా సరే అని చెప్పి ఈసారి ఆయిల్ లేకుండానే ట్రై చేద్దామని ఓన్లీ 60 ml ఆయిల్తో మొత్తం వంట అంతా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి మొదలుపెట్టాను అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందాక వేయించుకున్నవన్నీ మిక్సీలోకి వేసేసుకున్నాను. అవి కొంచెం చల్లారేలోపు ఇంకొకసారి ఆ మగ్గిన ఆకుని నీట్గా కలిపేసుకొని మొత్తం కరివేపాకు, వెల్లుల్లిపాయ, గోంగూర ఏదైతే ఉందో ఇలా నీట్గా మగ్గినంత వరకు కలిపేసుకుంటున్నాం అనమాట. చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో ఆకు ఫాస్ట్గా. ఇప్పుడు ఏదైతే వేయించుకున్నానో దీని అంతా మనం మిక్సీ పట్టేసుకుందాం. జనరల్గా కొంతమందికి ధనియాలు కానీ ఏమైనా కొంచెం పంటి కింద పడితే నచ్చుతుంది, మాకు అలా నచ్చదు కాబట్టి నేను మంచిగా పొడిగా చేసుకుంటాను అనమాట. ఇప్పుడు చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో అయితే మీకు కొంచెం బరకగా ఉంటుంది, కొంతమందికి ఇలా ఉండడమే ఇష్టం, మాకైతే నచ్చదు. సో నేను మళ్ళీ మిక్సీ కొట్టుకొని బాగా పొడిగా చేసుకుంటాను. ఈ లోపు ఇక్కడ చూసారా ఇప్పుడు ఆకంతా బాగా మగ్గిపోయింది. కరివేపాకు ఒక్కటే మీకు గ్రీన్గా కనిపిస్తుంది తప్ప ఆకంతా మగ్గిపోయింది బాగా. అండ్ మీరు చూసినట్టయితే ఆయిల్ కూడా అసలు ఎక్కువ లేదు, జనరల్గా ఆయిల్ ఎక్కువ ఉంటుంది గోంగూర అంటే. ఈ లోపు చూసారా బెండకాయ కూడా అయిపోయింది. మనం ఇలా కదుపుతుంటే పొడి పొడిగా భలే ఉన్నది కదా. ఇప్పుడు తీసి మనం ఇలా చిదిపితే అది స్ప్లిట్ అయింది అంటే అది ఉడికినట్టు అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో అంతకన్నా రాదండి, ఎందుకంటే ఆయిల్ వేయం కాబట్టి. ఇప్పుడు నేను ఏదైతే పొడి చేసుకుని ఉన్నానో చూసారా నున్నగా కొట్టేశాను. ఇందాకైతే మీరు కచ్చాబచ్చాగా చూసినట్టున్నారు, ఇప్పుడైతే బాగా నున్నగా పొడిలా చేశాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు కోసం ఈ ఆయిల్ దీంట్లో మనం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ ఆయిల్లో వేసి కలిపేస్తున్నాను. ఇదేంటబ్బా ఒకటే ప్యాన్లో పక్కన అక్కడ కుప్పలా పెట్టింది, ఇక్కడేమో మళ్ళీ ఆయిల్ వేసింది అనుకుంటున్నారా? అన్ని సామాన్లు చేసుకుంటే మళ్ళీ తోముకోవాల్సింది మనమే కాబట్టి అన్ని కలిపి ఒక దాంట్లోనే వేసేస్తే కొంచెం పని తగ్గుతుందని నా ఆరాటం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉప్పు వేసాను, పొడి వేసాను ఆకు మీద. ఇంకోవైపు ఏమో పోపు వేగుతుంది. ఇలా చిన్న మంట మీద ఒకే ప్యాన్లో వేసుకోవచ్చు పోపు కూడా, మనకేమో ఆకు మాడిపోదు అనమాట. ఇక్కడ చూసారా పోపు అన్నది నేను ఒకవైపు అలా నీట్గా వేపేస్తున్నాను, అన్ని వైపులు పోపు వేగిందా లేదా అని చూసుకొని. ఈలోపు ఇక్కడ ఆకు, తర్వాత పొడి, ఉప్పు ఏదైతే వేసి పెట్టానో దాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత అంతా కలిపి ఒకేసారి కలిపేస్తాను. ఈలోపు ఇందాక బెండకాయ మళ్ళీ ఒక 2 minutes లోపల పెట్టాం కదా, ఆ బెండకాయ తీసేసి మనం దాన్ని ఒక డిష్లోకి వేసేసుకొని దీంట్లోకి ఫస్ట్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఇందాక వేయలేదు కదా, ఇప్పుడు వేస్తాను అనమాట ఉప్పు. మీ టేస్ట్కి తగినట్టు మీరు ఉప్పు వేసుకోండి, కారమైనా అంతే. అమ్మో ఈ లోపు నేను అక్కడ పోపును తర్వాత గోంగూర కలపలేదు, ఇప్పుడు కలిపేసుకుందాం. ఇక్కడ చూసారా మొత్తం అంతా ఇచ్చేది ఆకు పొడి అది అంతా వేగింది, పోపు కూడా మంచిగా అయిపోయింది. ఇలా మొత్తం కలిపి మిక్స్ చేసేసుకుందాం. మీరు చూసినట్టయితే కొంచెం డ్రైగానే ఉంది, ఎందుకంటే అంత ఆయిల్ వేయలేదు. గోంగూర పచ్చడి జనరల్గా ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు ఇంగు వేసుకోవాలి కదా, దానికి 1 teaspoon వేసాను. ఇదేంటి ఇన్నిసార్లు ఆయిల్ వేయను అని చెప్పేసి ఎన్నిసార్లు వేస్తుంది అనుకున్నారో, మొత్తం అంతా కలిపి 60 ml చేశానండి. ముందుగానే కొలుచుకున్నాను అనమాట. 5 ml బెండకాయలకు వాడాను, మిగిలిందంతా గోంగూరకు వాడాను. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా గోంగూర పచ్చడి అయిపోయినట్టే. ఇప్పుడు గోంగూర అయింది, బెండకాయ చూద్దాం. ఇందాక ఉప్పు వేసాను, ఇప్పుడు కారం వేసాను. చిన్న నిమ్మకాయ బద్ద కూడా పిండుతున్నాను అనమాట. నిమ్మకాయ ఎందుకు వేసానంటే కొంచెం పుల్లగా బాగుంటుందని. ఇప్పుడు మా ఆయనకి ఆత్రం ఆగట్లేదు, అందుకని చెప్పి కొంచెం పెట్టు అంటే నోట్లో పెట్టాను. ఆయనకి మరి నచ్చిందో లేదో. నచ్చిందంటండి. అమ్మయ్య ఫైనలీ గోంగూర పచ్చడి అయిపోయింది. ఇప్పుడు నీట్గా డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇదిగో గ్లాస్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం అంతా. మా ఆయనది ఏముందిలేండి, ఏం పెట్టినా పాపం తినేస్తారు. బట్ నా సుపుత్రరత్నం ఉందే, మా వాడికి చాలా ఎక్స్పెక్టేషన్ అనమాట నా దగ్గర. మా అమ్మ చాలా బాగా చేస్తుంది అని చెప్పి అదో చిన్న పొగరు ఉంటుంది. సో
ముందు హైకమాండ్ నుంచి అప్రూవల్ తెచ్చుకుందాం, మా అబ్బాయికి నచ్చిందో లేదో చూద్దాం. ఇదిగో చిన్న ముద్ద తీసి వాడి కోసం వెళ్తున్నాను. ఉయ్యాల్లో ఉన్నాడు అనమాట బాల్కనీలో ఐప్యాడ్ పట్టుకొని. చూద్దాం వాడికి నచ్చుతుందో లేదో. అది చూసారా ఎలా నోరు తెచ్చుకు కూర్చున్నాడో రెడీగా కప్పలాగా. నచ్చిందా? బాగా నచ్చిందంటండి. సరే ఇకనైతే మళ్ళీ మనం బెండకాయ దగ్గరికి వెళ్దాం. ఈ బెండకాయ ఏదైతే ఉందో ఉప్పు కారం నిమ్మకాయ పిసికాను కదా, దాంట్లో రసం పిసికాను కదా, సో ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. జనరల్గా కరివేపాకుని డ్రై రోస్ట్ చేసినప్పుడు చిన్న స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, అది నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి అట్లా వేసాను. మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, ఇది ఆప్షనల్. నేను వేసి లోపల పెట్టాను. సేమ్ ఇందాకలాగే 200 degrees సెంటిగ్రేడ్ ఒక 10 minutes పెట్టాను అనమాట. మళ్ళీ అంతేనండి. బయటకు వచ్చిన తర్వాత బెండకాయ అయితే అయిపోయి ఉంటుంది. వన్ ఫైనల్ టైం ఇంకా బయట తీసేసి నీట్గా గిరెటతో కలిపేసి తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దాంట్లో కలిపేసుకుందాం. ఆ తర్వాత నోట్లో పెట్టుకుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా మీ ఇష్టం అనమాట, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నాకు కొంచెం డెకరేషన్ ఎక్కువ కాబట్టి వేస్తున్నాను అనమాట. మీ ఇష్టం, అది వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది. ఉప్పు కారం కలిపిన తర్వాత మాత్రం కంపల్సరీ ఇంకొకసారి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోండి, లేదంటే కారం పచ్చివాసన ఉంటుంది కాబట్టి నచ్చకపోవచ్చు. పెట్టుకుంటే బాగుంటుంది. సరేనండి, ఇంక ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం దీన్ని కూడాను. చూసారా ఎలాగుందో, పొడి పొడిగా కరకరలాడుతూ బాగుంటుందండి తినడానికి కూడాను. మనకు కావాలంటే ఇంకొంచెం నిమ్మకాయ రసం అన్నది మనం తింటున్నప్పుడు దాని మీద జల్లుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, అది కూడా ఆప్షనల్లే. సరే ఏదైతే అయ్యింది, మొత్తం అంతా ఇలాగ టేబుల్ మీద నీట్గా పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ నా కొడుకు దగ్గరికి వెళ్దాం. ఆయన అప్రూవల్ తీసుకోవాలి కదా, మెయిన్ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ. సో ఇదిగోండి రెడీగా ఉన్నాడు మా అమ్మ వచ్చేస్తుందని. ఎరా నచ్చిందా? ఇది కూడా నచ్చిందంటండి. థ్యాంక్ యూ.